నమస్కారం. వెల్కమ్ టు ద ప్రాస్ ఫ్యామిలీ ఛానల్. లంచ్కి క్యాబేజ్ కర్రీ, బ్రేక్ఫాస్ట్లో రాగి జావా అండ్ కీరా దోసకాయ ఆర్గానిక్ది. కొంతమంది కొన్ని కర్రీస్ చేశాను అని చెప్పినప్పుడు మీ పిల్లలు తింటారా అని అడుగుతారు ఆశ్చర్యంగా. పులిహోర పులుసు చేద్దామని చింతపండు నానేసుకున్నాను. మా పిల్లలకి నేను చేసే క్యాబేజ్ కర్రీ, ముల్లంగి కర్రీ అలాంటివి నచ్చుతాయి. అప్పుడప్పుడు కాకరకాయకి మాత్రమే వంక పెడతారు. 3 రోజుల నుంచి చల్లగా అయిపోయింది. మధ్య మధ్యలో వర్షం పడుతూ ఎప్పుడు చూసినా క్లౌడీగా ఉంటుంది. ఇంట్లో ఉంటే మాత్రం వెదర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. స్టవ్ మీద అలా వంట అవుతుంటే మధ్యలో ఒకసారి బాల్కనీలోకి వెళ్తే చూడండి ఎంత బాగుందో. మీకు ఒక దృశ్యం చూపిస్తా చూడండి. నాకు ఒక డౌట్. ఆవులు బర్రెలు మేసినప్పుడు పక్షులు కొంగల్ లాంటివి వెళ్ళి దాని చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. ఎందుకో నాకు తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. కూరలు కొన్ని సామాన్లు కొన్ని ఉంటే కలిపి వండేసా. కర్రీ కూడా క్యాబేజీ అండ్ క్యాప్సికమ్ కాంబినేషన్ది. పులిహోర పులుసు నెక్స్ట్ వీడియో.